ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభువును నందు ఆనందిస్తున్నారని, ప్రభు కొరకు జీవిస్తున్నారని, ప్రభు అడుగుజాడలు నడుస్తున్నాడని మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు వినడానికి ముందు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఎందుకంటే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి తప్ప, మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరిస్తే తప్ప మనకు ఆత్మీయ సత్యాలు అర్థం కావు. ఆత్మీయ సత్యాలు అర్థం కావటం కొరకు ఆత్మ నడిపింపు అవసరము, పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. కాబట్టి మనము ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయాన్ని మీరు దీవించండి. మీ దగ్గర మాటలు మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. మేము వినుటకు మరుటుకు విని విడిచిపెట్టే వారంగా ఉండుక ప్రభా, విని దాని ప్రకారం నడుచుకుంటూ మీ మెండైన కృపను అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైన క్రియల నుంచి, శత్రుక్రియల నుంచి తప్పించండి ప్రభు. మేము ఆత్మీయులంగా ఆత్మానుసారంగా నడుచుకోవటానికి సహాయపడండి. మేము లోపల ఒకటి బయట ఒకటిగా ఉండకుండా నాయన, మేము ఒక కాయన్కి రెండు భాగాలు ఎట్లా ఉంటాయో, రెండు వైపులు ఎట్లా ఉంటాయో ఆ విధంగా మా జీవితాలు ఉండగా ప్రభు, మేము ఒకే విధంగా ఉండగలటానికి కృప చూపండి, సహాయపడండి. మా ప్రభు మార్పు చెందినవాడు, మేము మార్పు చెందకుండా, మేము రకరకాల ఆలోచనలతో రకరకాలుగా ప్రవర్తించకుండా మీ ఇష్టానుసారంగా, మీ చిత్తానుసారంగా మేము ప్రవర్తించట్లో, నడుచుకుంటుల్లో మేము అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ మా జీవితాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నడుచుకోవటానికి, అలవర్చుకోవడానికి సహాయపడండి. ఈ సమయంలో మీ మెల్లని స్వరం, మధుర స్వరం మాకు వినిపించండి. యేసు జీవం కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లార్డ్స్ కమ్యూనియన్. మనము ప్రభు రాత్రి బల్ల యొక్క, లేకపోతే ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. ప్రభు బల్ల. సో ఇక్కడ 20వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఇక్కడ వారు రొట్టె విరవటానికి కూడుకున్నారు. ఆదివారంన రొట్టె విరవటానికి కూడుకున్నారు. ఎందుకంటే పౌలు ఆ తర్వాత రోజు ప్రయాణించాలి కాబట్టి వారు రొట్టె విరవాలి, రేపు అంటే తర్వాత రోజు వెళ్ళాలి, ప్రయాణించాలి కాబట్టి రొట్టె విరచాలి అన్న ఉద్దేశంతో వారు సిద్ధపడి ఆ రొట్టె విరచడానికై ఆదివారం కూడుకున్నారు. మొట్టమొదటిగా రొట్టె విరచడం అంటే అసలు మొట్టమొదటికి రొట్టె అంటే ఏంటి? రొట్టె అంటే ఏదో కాదు కానీ ఇది ప్రభు బల్ల అంటారు. లార్డ్స్ కమ్యూనియన్ అంటే ప్రభు యొక్క శరీరానికి ఆ శిలువలో నలుగొట్టబడినటువంటి, విరుగుబడినటువంటి, బల్లెంతో పొడవబడినటువంటి, కొడాలతో కొట్టబడినటువంటి ఆ శరీరానికి సాదృశ్యంగా ఒక ఎంబ్లం ఏంటంటే రొట్టె. అదేవిధంగా ఆయన కాచిన రక్తం ఏదైతే ఆయన ఒక చుక్క కూడా తన కొరకు దాచుకోకుండా చివరి రక్త బొట్టు వరకు తను చిందించాడు కదా మన కొరకు, మానవ పాప విమోచన కొరకు, జగత్ మానవాళి విమోచన కొరకు ఆయన చిందించాడు. కాబట్టి ఆ రక్తానికి సాదృశ్యంగా, సో దానికి గుర్తుగా ఈ యొక్క రసపాత్ర అంటే ద్రాక్ష రసం, అదేదో అందరు తాగే
ఈ వైన్ అంటంతోనే ఏదో ఈ మందు మద్యపానం అనుకోకండి. ఈ ద్రాక్షరసం అనేది స్వచ్ఛమైంది. ఈ ద్రాక్షల నుంచి డైరెక్ట్గా చేయబడింది. దీన్ని ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా వాడతారు. అందుకని ప్రభు రాత్రి అంటే ప్రభు బల్ల విషయంలో మనము ఏ విధంగా ఉండాలనేది మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ప్రభు రాత్రి ప్రభు బల్ల అన్నప్పుడు ఇవి ఉంటాయి. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంటే రొట్టెను, గోధుమ రొట్టె. ప్రభు అంటే అది రొట్టెని కావచ్చు, కానీ ఒక రొట్టె. అదేవిధంగా రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రసపాత్ర అంటే ఈ యొక్క ద్రాక్షరసం. ఈ రెండింటిని మనము చూసినప్పుడు ఆయన యొక్క విరిగి నలిగి చాలా వేదన పడినటువంటి ఆ శరీరము, అదేవిధంగా సమస్త వాళ్ళ కొరకు కాచినటువంటి ఆ రక్తము, ఈ రెండు గుర్తు రావాలి. కాబట్టి ఈ రెండింటిని గుర్తు చేసుకోవటం, ఈ రెండింటిని ఉంచి దాన్ని అందరూ ప్రార్థన చేసి ఆ రొట్టె రసాల్లో ఉంచుతారు. సో అది చేయడం కొరకు వారు ఆదివారం కూడుకున్నారంట. ఇప్పుడు తర్వాత రోజు అతను ప్రయాణించాలి కదా. అప్పుడు ఆ వాక్యంలో చెప్పినట్టుగా అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాల్సిన అవసరం ఏముందంటే ఆత్మ నడిపించాడు. అట్లా అంత వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అన్ని తలంపులు వారితో పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తర్వాత ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆయన కొంత ఎక్కువసేపు మాట్లాడి వారికి అనేక విషయాలు వివరించాలి అని ఆత్మ ద్వారా నడిపింపబడిన వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు అక్కడ నిలబడి ప్రకటిస్తూ వచ్చాడు. ఇక మనం చూస్తే మరోసారి చదువుతాను. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడంట. అనేకమైన వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా స్థిరపడాలి, బలపడాలి, వారు ఎదగాలి, వారు ప్రభు కొరకు బలంగా నిలబడాలి, అనేకమైన ఒడిదుడుకుల్లో వారు ప్రభును హత్తుకొని నడవాలి అనే ఉద్దేశంతో ప్రకటిస్తూ వచ్చాడు. మేము కూడి ఉన్న 8వ వచనం. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి అంటున్నాడు. అనేక దీపాలు ఆ మేడగదిలో ఉన్నాయంట. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ ఇంట్లో లేకుంటే ఆ చర్చిలో లేకుంటే ఆ మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయని చెప్పాల్సిన అవసరం ఏముంది? దానికి ఏదో ఒక ఆత్మీయ అర్థం ఉంది కాబట్టి అక్కడ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్నో ఇళ్ళు ఉంటాయి, ఎన్నో సంఘాలు ఉంటాయి, ఎన్నో సమాజ మందిరాలు ఉంటాయి. ఆ మందిరంలో ఇన్ని బల్బులు ఉన్నాయి లేకుంటే ఇన్ని లైట్లు ఉన్నాయని చెప్పలేదు. ఇక్కడ ప్రత్యేకంగా ఆ మేడగదిలో ఇన్ని దీపాలు ఉన్నాయి, అనేక దీపాలు ఉండెను అని చెప్తా ఉన్నాడు. అనేక దీపాలు అంటే ఆత్మీయంగా వెలిగించబడినవారు. దేవుని యొక్క వాక్యము అనేది దీపంగా, దేవుని యొక్క జీవం అనేది దీపంగా మనలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యమే జీవం, ఆ దీపమే వాక్యము, ఆ దీపమే దేవుని యొక్క జీవం. ఆ జీవం మనలో ఉన్నప్పుడు, మనం ప్రభువుని అంగీకరించినప్పుడు మనం ఒక దీపం. దీపం ఎప్పుడు వెలుగుతున్నప్పుడు అది అనేక మందికి వెలుగునిస్తుంది, అనేక మంది చీకట్లో ఉన్న వారికి మార్గం చూపిస్తుంది. అట్లాగా ఈ మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయంటే అనేకమైన ఆత్మీయులు ఉన్నారు. వారికి అనేక విషయాలు చెప్పినప్పుడు వారు బలంగా నిలబడి ప్రభు కొరకు ప్రజ్వలిస్తారు. అనేకమైన కూనిరిల్లుతున్నటువంటి ఆరిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి కొన్ని ఆత్మలకు ఈ ఆత్మలు బలాన్నిస్తాయి, శక్తినిస్తాయి. ఈ ఆత్మలు వాళ్ళని ప్రోత్సహిస్తాయి, ప్రభులు స్థిరపడే విధంగా చేస్తాయి. కాబట్టి ఇక్కడ అనేక దీపాలు ఉన్నాయి అంటున్నాడు. సో కూడుకున్న వారిలో, ప్రభు ఇంటికి వచ్చిన వారిలో, ప్రభు నామంలో సమకూడిన వారిలో ఎన్ని వెలిగించబడిన దీపాలు ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఆ ఒక్క రగులు, ఆ ఒక్క కట్టెలు ఒకదానికి ఒకటి రగులుకొని
ఎక్కువగా మండుతాయి. ఎక్కువగా మండడం వల్ల అనేక మంది చీకట్లో ఉన్నవారు ఆ వెలుగులో తమ పాపాలను చూసుకొని, అంటే దేవుని యొక్క వాక్యం అనే వెలుగులో వారి పాపాలను చూసుకొని ప్రభు దగ్గరికి వస్తారు. అంటే మనిషి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, అందుకని పత్రికలు అంటాడు, మీరే కదా నా పత్రికలు అంటారు. కాబట్టి వారు ఒక పత్రికలుగా, ఒక వాక్యముగా, వారు ఒక దీపంగా, జీవం కలిగిన వారుగా అనేక మందిని ప్రభు ఎదుగు నడిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి అనేక మంది దీపాలు, వెలిగించబడిన దీపాలు అవసరం. మనకు చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే, ఈ వెలిగించబడిన దీపాలని చెప్పబడుతున్నవారు కొంతమంది వెలిగించబడిన దీపాలే, కొంతమంది ఆ విధంగా ప్రిటెండ్ చేస్తూ ఉంటారు, ఆ విధంగా చూపించుకుంటూ ఉంటారు. వెలిగించబడిన దీపాలు అవి కొంతకాలం వెలిగి తర్వాత వేరే వెలిగే వారిని కూడా ఆర్పే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వీరి వలన వేరే వాళ్ళకి ఎటువంటి ఆత్మీయ ప్రోత్సాహము ఉండదు. వీరి యొక్క ఆలోచన విధానం ద్వారా మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళు ఆరిపోతూ ఉంటారు, వేరే వాళ్ళని కూడా ఆరిపోయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి మనము దీపాలుగా ఉన్నప్పుడు దీపం యొక్క క్యారెక్టర్ ఎట్లాంటిదంటే, ఆ వెలిగి అనేక మందికి సహాయం చేస్తుంది. అది వెలిగి అనేక మందికి, చీకట్లో ఉన్న వారికి మార్గం చూపిస్తుంది. చీకట్లో ఉన్నవారి యొక్క జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో ఈ వెలుగు చూపిస్తుంది. అటువంటి వెలుగు వలన చాలా ఉపయోగాలు. వెలుగు ఎన్నో లక్షణాలు కలిగి ఉంది. కాబట్టి మనము ఆ విధంగా ఉండాలని, అటువంటి నిజమైనటువంటి దీపాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ సమయంలో ఆ వెలిగించబడిన దీపాల మేడగదిలో ఉన్నప్పుడు, ఎంతోమంది ఆత్మీయులు ఉన్నప్పుడు, వారు ఇంకా బలమైన ఆహారం ప్రకటించాలి, బోధించాలి, వారికి వడ్డించాలి అన్న ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ వచ్చాడంట. 9వ వచనం చూస్తే, అప్పుడు ఐతుకు అన్నొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. ఇక్కడ ఐతుకు అనే ఒక అతను ఉన్నాడు, యవనస్తుడు. ఈ యవనస్తుడు అందరిలాగా కూర్చోవాలి, కానీ ఆ ఫ్లోర్ మీద కూర్చోవాలి, అంతేగాని కిటికీలో కూర్చుంటారా? ఒకవేళ అక్కడ స్థలం సరిపోలేదని కిటికీలో కూర్చున్నాడా? లేకుంటే ఇతను కొంతమంది యవనస్తులు చూడు, చెప్పిన మాట వినరు కదా, వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు వినేవాళ్ళు విన్నీరు, తిరుగుతూ ఉంటారు, కాలుగాలిన పిల్లలాగా అక్కడెక్కడ తిరుగుతూనే ఉంటారు అన్నమాట. ఆ విధంగా తిరుగుతూ అతను కిటికీలో స్థిరపడ్డాడు. అసలు కిటికీలో కొంచెం నేను అగపడాలనుకున్నాడేమో, లేదా నేను కొంచెము అందరి దృష్టిని ఆకర్షించాలనుకున్నాడేమో, నేను కొంచెం ప్రత్యేకంగా ఉండాలని. ఈ యవనస్తులకు ఉండే లక్షణం ఏంటంటే, తాము ప్రత్యేకంగా కనపరుచుకోవాలని, కొంచెం హైలో ఉన్నట్టుగా చూపించుకోవాలని, ఇటువంటి శాస్త్రాలు ఎక్కువ ఉంటాయి. కొంతమందికి మన కాలేజీల్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏదో ఒకటి చిరిగి పని బాటిలో, లేక చింపురు జుట్టో, లేక ఏదో ఒక విధంగా ఉండి అనేక మందికి చూపించుకోవడానికి కొంత వీళ్ళు సంథింగ్ స్పెషల్ అని కొంత ధైర్యం చేసి ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెళ్ళటానికి, లేకుంటే అటువంటి ప్రయత్నాలు చేయడానికి ఇష్టపడతారు. అది ఆ యొక్క యవ్వన స్థితిలో ఉన్నటువంటి లక్షణం. కాబట్టి ఆ విధంగా ఇతను ఏ దృష్టితో అక్కడ ఉన్నాడో మనకు తెలీదు. అందరిలాగా కింద లేకుంటే అది అందరూ అక్కడ కూర్చుని సరిపోయేది, కానీ ఇతను కిటికీలో కూర్చున్నాడు. అది అది కింద కాదు, అది ఎక్కడ మేడగది. అక్కడ ఏమని ఉంటుందంటే, అక్కడ వారు పై ఫ్లోర్లో ఉన్నట్టుగా మనం అక్కడ చూడవచ్చు అన్నమాట. 3వ అంతస్తు. ఈ 9వ వచనంలో అంటున్నాడు కదా, పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడని అని ఎత్తబడిను. 3వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. అంటే 3వ అంతస్తు కిటికీలో కూర్చున్నాడంటే ఎటువంటి మనిషి అనుకోవాలి? ఇంకొకటి, అతను నిద్ర వస్తున్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవటమో సంథింగ్ ఏదో చేయాలి. అట్లా చేయలేదు, కిటికీలోని కూర్చున్నాడు. అతను ఆ విధంగా కూర్చోవడం ద్వారా అక్కడ కొంత వాక్యం మనకి డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిన.
ఇప్పుడు అంత అద్భుతంగా నైటు మధ్యరాత్రి వరకు ఆ ఒక ప్రత్యేకమైన కూడు జరుగుతుంటే ఆ సంతోషం అంతా ఇంత కాదు. అంతగా వారు ఏకాగ్రతతో దేని యొక్క లేఖన భాగాలు వింటూ ఉన్నాడు. పౌలు కూడా నేను రేపు వెళ్ళిపోతున్నాను కదా ఇక్కడి నుంచి, కాబట్టి వీళ్ళకి ఎంతగా నేను వివరించాలంత వివరిస్తానని అనేసి ఎంత పంచుకోవాలంత పంచుకుంటానని చెప్పి ఆత్మలో తీవ్రత కలిగిన వారై అతను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఈ యొక్క జరగని పరిస్థితి అక్కడ వచ్చిందనమాట. వచ్చినప్పుడు వాళ్ళు కూడుకుని దేనికి? రొట్టె రసాల్లో చేయ ఉంచడానికి. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? ఒక మనిషి చనిపోవడం జరిగింది. ఆ యవనస్తుడు చేసిన పని వలన అక్కడ ప్రశాంతంగా వాక్యం వింటున్న వారు కూడా డిస్టర్బ్ అయిపోయారు. అందుకని యవనస్తుల వలన దేవునికి ఉపయోగం ఉంది, నష్టం కూడా ఉంది. కాబట్టి యవనస్తుడు ఎంతవరకు ఉండాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, దేవుని వాక్యం ఏమేమి చెప్తుందో ఆ విధంగా నడుచుకున్నప్పుడే అది సంఘానికైనా అతనికైనా క్షేమం, దేవుని నామానికి మహింకరంగా ఉంటుంది. అప్పుడు పౌలుకి అర్థమైపోయింది ప్రాణాపాయం జరిగింది. 3వ ఫ్లోర్ నుంచి 3వ ఫ్లోర్లో కిటికీలో కూర్చోవటం అంటే అది మామూలు పని కాదు కదా, ఎంతో ప్రమాదకరం. ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో కిటికీలో కూర్చున్నాడంటేనే అప్పుడు అక్కడ నుంచి పడితేనే కాళ్ళు చేతులు ఇరగటం కానీ, ఏదన్నా గీసుకెళ్ళటం కానీ, ఏదో గాయం జరుగుతుంది తక్కువలో తక్కువ. అటువంటిది 3వ ఫ్లోర్ నుంచి అంటే ఇక చాలా ప్రమాదం కదా. అది ఎట్లాగా ఉన్నాడు. ఒకవేళ ఎవరిని చూసి చెప్పేనప్పుడు అయ్యా పైన కూర్చోకూడదు, అక్కడ సరిగా లేదు, నువ్వు ఇక్కడ కూర్చోవద్దని చెప్పినా కూడా వినలేదేమో బహుశా. చెప్పండి ఎందుకుంటారు? ఇప్పుడు కూర్చోవలసిన చోట కూర్చోకుండా, రానటువంటి లేకపోతే కూర్చోకూడనటువంటి స్థానంలో కూర్చుంటే ఎవరిని చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్లే కాకపోయినా కూడా వాళ్ళ బాధ్యత వహిస్తారు. వాళ్ళకి తెలుసు రిస్క్ ఏంటి, ఇంత హైట్లో కూర్చున్నప్పుడు, కిటికీలో కూర్చున్నప్పుడు రిస్క్ ఏంటి అనేది వాళ్ళు పంచుకుంటారు అని చెప్తారు. కానీ అప్పుడు చెప్పినప్పుడు కూడా అతను వినలేదేమో బహుశా, మనకు తెలీదు. ఇది జనరల్గా జరిగేదన్నమాట. మన కళ్ళ ముందు ఎవరన్నా 3వ ఫ్లోర్లో కిటికీలో కూర్చుంటే చెప్పకుండా ఉంటామా? సో మనం ఆలోచించాలి అవన్నీ పరిస్థితులను బట్టి. సో ఆ విధంగా అతను చేసిన పనికి అక్కడ ఉన్న వారంతా డిస్టర్బ్ అయిపోయారు. అప్పుడు పౌలు వెంటనే ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మీయుడు కాబట్టి అనేకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇది ఒక శత్రుక్రియ, ఒక దుష్టుని యొక్క నాటకము, దుష్టుని యొక్క కార్యము అని ఆయన గుర్తిరిగినవాడుగా వెంటనే పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కగులించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలోనున్నదని వారితో చెప్పెను. చూడండి, అతని ప్రాణం అతనిలో ఉందని చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అతను చనిపోడని ఎత్తబడిను అని చెప్తా ఉంటే అక్కడ ఇతను వెళ్ళిపో ఆ మాట చెప్తా ఉన్నాడు. ప్రభువారు కూడా ఒక మాట అంటూ ఉంటాడు, ఆ చిన్నది చనిపోలేదు అని అంటాడు. అన్నప్పుడు వారేమంటారు? హలో చనిపోయిందని అంటే తను నిద్రిస్తుంది కానీ చనిపోదు అంటాడు. కాబట్టి చాలాసార్లు ఆత్మీయమైన కార్యాలు ఆత్మీయులకి అర్థమవుతాయి కానీ శరీరానుసారులకి, కార్నల్ పీపుల్కి అర్థం కాదు. అదేవిధంగా ప్రభు కార్యాలు చేస్తే తనను వెంబడించే వాళ్ళు కూడా అటువంటి కార్యాలు చేస్తారు, అది నమ్మితే. ఈ గురువు తన శిష్యులు తను చేసిన కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడు. తనకంటే గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడే కానీ తనకంటే కిందే ఉండండి మీరు, నాకంటే మీరు నా దగ్గరికి ఎప్పుడు రాకూడదు, నా లెవెల్ ఎప్పుడు రాకూడదు అని అనుకోలే. అటువంటి గురువు ఈ గురువు. ఇటువంటి గురువుని మన ప్రపంచంలో ఎక్కడ కూడా చూడం. అటువంటి గురువు లేడు, అటువంటి గురువు రాడు. అటువంటి గురువుని మనము దేవునిగా కలిగి ఉన్నాం, ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఇక్కడ ఈ యొక్క యవనస్తుడు ఆ విధంగా పడిపోయినప్పుడు ఈ పౌలు చేసినటువంటి చూసి తన ప్రాణం తనలో ఉందని చెప్పాడు. అతడు మరలా వచ్చేసి 11వ వచనం చూస్తే అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిసి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. చూడండి, మనం రేపు ప్రయాణం అంటే ఈరోజు త్వరగా పండుకొని విశ్రాంతి తీసుకొని రేపు ప్రయాణం చేస్తాం. ఈ యొక్క దైవజనుడు
ఎంతో ఆత్మల భారం కలిగిన అతను అగ్నిలో నుంచి లాగాలన్నటువంటి ప్రయాస కలిగి దేవుని యొక్క దర్శనం కలిగి ఆయన రాత్రంతా దేవుని వాక్యాన్ని చెప్తూ తర్వాత ఉదయాన్నే తను బయలుదేరినట్టుగా మనం చూస్తాం. నేను కొంత విశ్రాంతి తీసుకుని వెళ్తాను అని అనలేదు అక్కడ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేని కొరకు వారు కూడుకున్నారు, రొట్టె విరవటానికి కూడుకున్నారు. అయితే ఈ మధ్యలో శత్రు కార్యం జరిగితే దాన్ని దేవుడు తన మహిమార్థమై వాడుకున్నాడు. తను లేపినాడు. పౌలు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు తను లేపినాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ విధంగా రొట్టె రసాల్లో చేయించాలని అనుకుంటున్న సమయంలో ఇటువంటి సంఘటన జరిగింది. అది శత్రుక్రియ. ఎన్నో విధాలుగా దుష్టుడు వారిని అభ్యంతరపరచాలని చూసినప్పుడు దేవుడు తన మహిమార్థమై ఆ కార్యాన్ని వాడుకున్నాడు. తన నామాన్ని మహింపరుచుకున్నాడు. ఒక శిష్యుని ద్వారా దేవుడు చనిపోయిన వ్యక్తిని లేవనెత్తడానికి ఉపయోగించుకున్నాడు. సో చనిపోయిన వ్యక్తిని ఉపయోగించుకొని తన నామాన్ని ఒక శిష్యుని ద్వారా అటువంటి కార్యం చేసి తన నామాన్ని మహింపరుచుకున్నాడు. ఆ తర్వాత 11వ వచనంలో అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. ఇప్పుడు రొట్టె విరుదామని కూడుకున్నప్పుడు ఈ విధంగా జరిగినప్పుడు సహజంగా మనం ఆలోచిస్తే మనం ఆ విధంగా కూడుకొని చేస్తూ మీటింగ్ జరుగుతూ ఉంటున్నప్పుడు ప్రసంగిస్తూ ఉంటే ఒక వ్యక్తి చనిపోయాడనంటే సో ఎంతోమంది దాని విషయంలో బాధపడి ఇక వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా ఆపేసి ఇంకా ఏముందిలే మీటింగు, నువ్వు చెప్పినది సాల్వ్ అయ్యా, ఇంతవరకు అసలు 8 గంటలు ముగించాల్సిందే, నువ్వు ఇంకా చెప్పుకుంటానే వెళ్తా ఉన్నావు, వినేవాళ్ళు ఉన్నారని, నీ వల్లనే కదా ఇది జరిగింది. సో కాబట్టి నువ్వు సమయాన్ని ముగిస్తే జరగదు కదా, సమయానికి లేని కారణాన్ని బట్టే కదా అతను కిటికీలో నుంచి పడి చనిపోయాడు ఆయన యవనస్తుడు అని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి గొడవ పెట్టుకోవటం కానీ, అక్కడ నుండి పెద్దలు అతన్ని హెచ్చరించడం కానీ మాట్లాడటం కానీ ఏం జరగలేదు. అయితే మరలా ఈ చనిపోయిన వ్యక్తి చనిపోయినంత మాత్రాన మనం మీటింగ్స్ ఆపాల్సిన అవసరం లేదన్నట్టుగా మనకి రొట్టె రసాల్లో చేయి ఉంచడం అనేది దాని కొరకు కూడుకున్నారు కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైంది. ఆయన పునరుద్ధానం యొక్క శక్తిని మనము అనుభవించాలి. ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని, శిలువ కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలనే ఉద్దేశంతో వారు ఆ విధంగా ఈ మరణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ విధంగా కంటిన్యూ చేశారు వారు. అతను చనిపోయాడంటే జనరల్గా వెంటనే ముగించేసి ఎక్కడెక్కడ ప్యాక్ చేసేసి ఇంకేముంది, ఇది జరిగింది, ఇంకెట్లా చెప్పాలి సమాధానం ఎవరు అధికారులు వచ్చినప్పుడు అన్న ఆలోచనతో ఉంటారు. అక్కడ జరిగింది ఏంటంటే అతను వెళ్ళాడు, అతని ప్రాణం తనలో ఉందన్నాడు, అంటే బ్రతికించాడు యేసునామంలో. 11వ వచనం చూస్తే అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు ఇంకా మళ్ళా కొనసాగిస్తానే ఉన్నాడు. అంటే వారిలో ఉన్నటువంటి ఆ తపన వాక్యం విషయంలో, ఆ రొట్టె రసాలు విరగటంలో వాళ్ళు తపన, అక్కడ జరిగినటువంటి మరణము రొట్టె రసాల్లో పాలు పంపులు పొందకుండా ఆపలేదు. ఎన్ని జరిగినా కూడా ఎంత ప్రమాదకరమైనవి భయంకరమైన సంఘటనలు అక్కడ జరిగినా అవి ప్రభుతో ఉన్న సహవాసాన్ని, ప్రభుతో వారు గడపాల్సినటువంటి సమయాన్ని, ప్రభు యొక్క వాక్యానికి వినుటకు గడపాల్సినటువంటి సమయాన్ని ఏమాత్రం కూడా వారు ఆపకుండా, ఆ విధంగా ఆగిపోయే విధంగా ఏం జరగలేదు అక్కడ. అది ఆగిపోకుండా కంటిన్యూ జరుగుతూ వచ్చిందనమాట. దేవుడు ఆ విధంగా వారిని ధైర్యపరుస్తూ, ఆ విధంగా వారు ఆత్మీయంగా అనేక విషయాలు తెలుసుకుంటూ జీవిస్తూ వచ్చారు. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు, ప్రభు రొట్టె రసాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరణము వారు పెద్దగా సీరియస్ పట్టించుకున్న మరణాన్ని, దే వర్ లీస్ట్ బాదర్. సో ఆ విధంగా వారు ఉన్నప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు వారి మధ్యలో చేస్తూ వచ్చాడనమాట. ఆ మరణాన్ని ఇంకేముంది అయిపోయింది అని అనుకోలేదు.
ఈ మరణం అనేది ఏదో సమయంలో వస్తుంది, అది కొంచెం ముందు వచ్చింది అనుకో, దానివల్ల మన పెద్ద ఏదో కావాల్సిన అవసరంలే. బ్రతికున్నవారు ప్రభువుల కొరకు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా కొరకు ప్రభు కొరకు ఫలించాలి అన్న ఆలోచనతో వెళ్ళాలనే ఉద్దేశంతో వారు కొనసాగించారనమాట మన జీవితాల్లో. అంటే ఆ మరణము వారి యొక్క ఆశను, ఆసక్తిని ఏమాత్రం కూడా అభ్యంతరం పరచలేదు. వారిని ఏమాత్రం కూడా వారి ప్రభు సహవాసం నుంచి దూరపరచలేదు. వారు జస్ట్ ఇగ్నోర్డ్, ఆ మరణాన్ని ఇగ్నోర్ చేశారు వారు. ఆ తర్వాత కూడా వారు కంటిన్యూగా కూడుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. 12వ వచనం, వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిన. చూడు, ఇంకా గొప్పగా వారు ఎంతో ప్రోత్సహించబడినారు, ఎంతో వారు బలం పొందారు ఆత్మీయంగా. ఆ విధంగా దేవుడు వారి మధ్య కార్యాలు చేశారు. మనం ప్రభు కొరకు నమ్మకం నిలబడగలిగితే, ప్రభు కొరకు ఆశలు జీవిస్తూ ఉంటే, ప్రభు కొరకు నమ్మకంగా మనము గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉంటే, ప్రభుకు నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు చేసేస్తాడు. నిలబడేవాళ్ళు కావాలి, ప్రభు కొరకు సహించేవాళ్ళు, భరించేవాళ్ళు కావాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని చిన్న చిన్న విషయాలు పట్టుకొని, అసలు లెక్కలేని విషయాలు చిన్న చిన్నవి పట్టుకొని వాటిని పెద్దవి చేసి చూసి దేవుని సేవను ఆపేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందలేకుండా దూరంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది జరిగింది కదా, అదేంది కదా, ఇది ఉందా, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఇట్లా ఎన్నో అడ్డాలు చెప్పేసి దేవుని పరిచయం చేయకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది గుర్తెరగట్లేదు. ఇది చూయించి సైతాను అతన్ని ఆపేస్తుంది. ఇది చూయించి దుష్టుడు అతను వాడుకుంటున్నాడు. దేవుని యొక్క పనిముట్టుగా వాడబడకుండా అడ్డం పడుతున్నాడు. దేవుని పనిముట్టుగా అతను నిలబడకుండా అతను అతని ఆలోచన, అతని క్రియలు ఒక అడ్డంగా వచ్చేస్తున్నాయి. అతని అవగాహనలో కొంత లోపం ఉంది, ప్రభు పరిచర్యకు అడ్డంగా ఉందని వారు ఆలోచిస్తారు కొంతమంది. ఆ ఆలోచించే అట్లా కొంతమంది ఆలోచించేస్తారు, కొంతమంది ఆలోచించకుండా అదే అనుకొని వారు నష్టపోతారు. అట్లా కాకుండా ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ప్రభువులు అంటుకట్టుబడి ఉండాలి, ప్రభుత్వం జీవించాలి, ప్రభు కొరకు నిలబడాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవనమ్మమైన తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన దగ్గర మాటలు బట్టి వందనాలు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మేము ఏం చేయాలో మీ కొరకు, ఏ విధంగా మీ కొరకు ఫలించాలో, ఏ కొరకు మీకు వర్ధిల్లాలో సహాయపడండి. మేము మేడగదిలో ఉన్న దీపాల వలె ఉండగలటానికి కృప చూపండి. అనేక మందిని ప్రభు నడిపించేవారుగా, ప్రభుని చూపించేవారుగా మమ్మల్ని ఉంచండి. యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తం అయితే మరోసారి కలుసుకుందాం. ఇక హెబ్రోను ఆస్ట్రేలియా పరిచయాల గురించి ప్రార్థన చేయండి, పాల్గొందండి.